లోకేష్ని సీఎం చేయడానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. మరి దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకునేనా? సో ఇప్పుడు ఇదంతా కూడా అంటే కూటమి కలిసి ఇంకా 3 నెలలు కూడా అదే దగ్గర 10 నెలలు కూడా అవ్వలేదు. సో మరి ఇంతలోనే ఈ చీలకలు అసలు ఏంది ఇదంతా? అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఒక గెలవడానికి పవన్ కళ్యాణ్ ఒక అస్త్రంగా మారుకున్నారని ఒక అనుమానం కూడా వచ్చే విధంగా వాళ్ళైతే బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ని ప్రజలందరూ కూడా డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టుకున్నారు. సో ప్రజలు కోరుకున్న దానికి ఇప్పుడు టీడీపీ ఉన్న కొంతమంది కీలకమైన నేతలు ఏమంటున్నారంటే అసలు మాకు డిప్యూటీ సీఎం గానే వద్దు, నారా లోకేష్ మా కాలనే విధంగా అప్పట్లో కూడా ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇంకొక మాస్టర్ ప్లాన్ ఏమైనా వేస్తున్నారా? నారా లోకేష్ ని సీఎం చేయడానికి ఇదంతా కూడా ప్లానింగ్ చేస్తున్నారు. మరి దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా మనం ఎంత కాదనుకున్నా కూడా 60% వరకు కూడా మన పార్టీ గెలవడానికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ముఖ్యమైన కారణం. అయితే కాపులందరూ కూడా ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎంత కాదనుకున్నా కూడా 10 మందిలో 8 మంది ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేస్తారు. మిగతా ఇంకా 2 కావచ్చు 3 కావచ్చు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎక్కువ పర్సంటేజ్ ఉంది, ఆయన వైపు ఎక్కువ మంది చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి మనం ఎంత కాదనుకున్నా మన దగ్గర ఉన్నా ఆయన బయటకు వెళ్ళినా కూడా వీళ్ళందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఉన్నా ఆయన అయితే గెలవడం ఖాయం. మరి దీని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి మాత్రం అది ఆయన హోదా ఆయనకే ఉంటుంది, ఆయన క్రేజ్ ఆయనకే ఉంటుంది, ప్రజల్లో ఉన్న నమ్మకం కూడా అదే విధంగా ఉంటుంది. ఎవరు కూడా దాన్ని తగ్గించలేరు. మరి ఇక్కడ నారా లోకేష్ ని మనందరం కూడా సీఎం చేయాలి, పవన్ కళ్యాణ్ దీనికి ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా అందరం కూడా కలిసి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆయనకు పదవుల మీద కానీ దేని మీద కూడా వ్యామోహం లేదు. ఎప్పుడు కూడా ప్రజల కోసం కానీ వాళ్ళ క్షేమం కోసం రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఆయన పాట పడుతూ ఉంటాడు. కాబట్టి మరి ఆయనకు ఇలా సీఎం అవ్వాలి, నేను ఇంకా దాని స్థాయికి మించి ఎదగాలి, ఈ విధంగా ఇలాంటి ఆలోచనలు కూడా ఆయనకు లేవు. కాబట్టి నారా లోకేష్ ని మనం సీఎం గా చేసుకుందామని ఒక మాస్టర్ ప్లాన్ తోని టీడీపీ వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇదంతా కూడా ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ తోని మాట్లాడితే ఆయన ఒప్పుకుంటాడంటే, ఒకవేళ నిజంగానే ఆయన సహృదయంతో ఒప్పుకున్నప్పటికీ కూడా ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు జన సైనికులు మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ కూడా రీసెంట్ గా డిప్యూటీ సీఎంఏ వద్దన్నప్పుడు కూడా ఓకే మీరు డిప్యూటీ సీఎం వద్దు, మా పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వండి అనే విధంగా ఏకంగా ఒక్క మాటని అన్నారు. అలాంటిది ఇప్పుడు నారా లోకేష్ ని ఏకంగా సీఎంఏ చేస్తామంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఒప్పుకోరు. ఒకవేళ ఆ విధంగా అంటే మాత్రం వాళ్ళందరూ కూడా ఇంకా మీరు జనసేన పార్టీ అవసరం లేదని వాళ్ళు కూడా జనసేన పార్టీని కూడా వదిలిపెట్టిపోయే అవకాశం కూడా చాలా మటుకు ఉంటుంది. సో ఇదంతా కూడా చూస్తుంటే పోయి వీళ్ళే వాళ్ళకి సంబంధించిన ఒక నష్టాన్ని వీళ్ళే కొని తెచ్చుకుంటున్నారు అనుకోవచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక కూటమి నుంచి తప్పుకుంటే ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ అనేది వెనక్కి వెళ్ళే అవకాశం అయితే క్లియర్ గా 100% కనిపిస్తుంది. మరి చూద్దాం ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది ఏంటి అని.